ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే మా 2 విషయాలు, ఒకటి సూసైడ్ చేసుకోవడము తప్పే, 2 లవ్ చేసి మోసం చేయడము తప్పే. ముందు ఒక అండర్స్టాండింగ్ తో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ముందు మీరు గ్రహించండి. ప్రేమ అనేది అంత లాంగ్ ఉంటుందా? నేనైతే నమ్మను. మా ఫస్ట్ ప్రేమ అనేది ఒక లాంగివిటీ ఉంది ఈ రోజుల్లో అనే విషయాన్ని నేను నమ్మను. ఈ రోజుల్లో ప్రేమకి లాంగివిటీ లేదు. కంపల్సరీగా 1 ఇయర్కో 2 ఇయర్స్కో వాళ్ళిద్దరి మధ్య ఆ అమ్మాయి చేసే పనులు వీడికి నచ్చకో, వీడి చేసే పనులు ఆ అమ్మాయికి నచ్చకో, కంపల్సరీగా డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఆ అమ్మాయి అనుకున్నట్టు వీడు ఉండలేడు, వీడు అనుకున్నట్టు ఆ అమ్మాయి ఉండలేదు. కొన్ని పర్సనల్స్ ఉంటాయి, కొన్ని ఏదో మాట్లాడాలని ఉంటుంది, కొన్ని ఏదో ఆ అమ్మాయికి ఇలా సపోజ్ ఒక అమ్మాయి రీల్స్ చేయాలని ఉంటుంది పెళ్లి చేసుకున్నాక. రీల్స్ చేయడం, అలా రీల్స్ చేయడం కూడా తప్పని వీడి ఫీలింగ్. లేదు నేను ఇలా చేస్తే నీకేంటి ప్రాబ్లం అని అలా చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అలా ఆ అమ్మాయి రీల్స్ చేయడానికి అడ్డు వస్తున్నాడని వాడిని చంపేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అలానే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా ఇంకా లవ్వే నా ప్రాణం అని చెప్పి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే అమ్మాయిని చంపేయడం కానీ, ఈ అబ్బాయి చచ్చిపోవడం కూడా జరుగుతుంది. ట్రస్ట్ అనేది లేదంటారా? అసలు ఈ జనరేషన్ అలా లేదురా. ఇద్దరు నేను నా ఓన్గా బతకగలను అన్న ఫీలింగ్ తో ఉంటున్నారు. ఇక తప్పక ఏదైతే ప్రతి మగాడికి ఆడదానికి ఒక అవసరం ఉంటుందో ఆ అవసరం కోసం తప్పక ప్రేమ అనే మాట వాడడం జరుగుతుంది. దాని తర్వాత అవసరాలు తీరిన తర్వాత ఆ ప్రేమ ఉండట్లేదు. ఈ రోజుల్లో అలా అయిపోయింది. కానీ లవ్ లో ఫెయిల్యూర్ అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అసలు లవ్ చేయకండి. ఎందుకంటే ఏదో టైంలో నువ్వు డిప్రెషన్కి వెళ్ళడానికి ఒక సందర్భం వస్తుంది. అలాంటి సందర్భాలు వచ్చినా కానీ నేను తట్టుకోగలను అనుకున్నప్పుడే నువ్వు లవ్ చేయి. అంతేగాని ఈ లవ్ చాలా బాగుంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, ఇది జీవితకాలం సాగుద్ది అని నువ్వు దిగేవనుకో మధ్యలో ఒకటి గట్టికి కొడుతుంది. ఆ కొట్టిన రోజు నువ్వు చస్తావు. మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ అయిందని విన్నాను ఆది గారు. నేను చచ్చానా లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాతే సక్సెస్ అయ్యాను నేను. బ్రేకప్ సక్సెస్ అంటారా? మొత్తానికి ఫెయిల్యూర్ సక్సెస్ గా మార్చుకున్నోడే అసలైన లవర్. అంటే ఏంటి దాన్ని మీరు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను బీటెక్ లో ఉన్నప్పుడు. ఆడపిల్లలకి వెంటనే పెళ్ళిళ్ళు చేస్తారు, వెంటనే పెళ్ళి అన్నారు. నాకేమో జాబ్ లేదు, ఆ అమ్మాయి ఇంట్లో చెప్పలేదు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసేసారు, అయిపోయింది. ఆ తర్వాత నేను కొన్ని రోజులు మీన్స్ బాధపడడం ఒకటి ఉంటది కదా, అలాగే ఒక రూమ్ లో కూర్చోవడం, లేకపోతే ఇలా జరిగింది ఏంటి, అరే మంచి అమ్మాయే మనకు దొరుకుంటే బాగుండేదే అనే ఫీలింగ్ అప్పుడు ఉండేది. ఆ తర్వాత ఇంకా అమ్మాయి నాకు తెలిసి ఇక పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి నుంచి మనకైతే మెసేజ్ రాదు, ఎప్పటికీ రాదు, ఏమీ కాదు, అంతే. మనం ఇదే నమ్ముతాం. కానీ ఆ అమ్మాయికి నేను ఒకడు ఉన్నానని తెలియాలంటే నేను సక్సెస్ అవ్వాలి. ఈడు ఒకడు ఉన్నాడు, ఈడు ఏమీ జాబ్ లేదనే కదా ఈ రోజు ఆ అమ్మాయి వేరేమైనా పెళ్లి చేసుకుంది. కానీ నేను సక్సెస్ అయితే అప్పుడు నేనేమనుకున్నాను, నా సక్సెస్ ఓన్లీ నా ఊరోడుకు, నా చుట్టూ ఉన్నోడికే కాదు, అమెరికాలో ఉన్న నా సక్సెస్ తెలియాలి, ఇంకో చోట ఉన్న నా సక్సెస్ తెలియాలి అని నేను ఫిక్స్ అయ్యా. నేను సక్సెస్ అయ్యా. ఈ రోజు నేను ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలియకపోవచ్చు. అలానే ఆది గారు, మన ఇంద్రజ గారిది మీది ఏంటండి? ఆవిడకి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ టైప్ ఫైట్ లాగా ఉంటది. అది ఆడియన్కి చాలా బాగుంటది యాక్చువల్ గా. కాబట్టి నేను కూడా దాన్ని ఎంజాయ్ చేస్తాను. కాబట్టి ఆవిడ ఏజ్ కి తగ్గట్టు ఆవిడ మంచి శారీలు కట్టుకొని, అబ్బా ఎంత పద్ధతిగా ఉంటదండి ఇంద్రజ గారు, ఎంత నీట్ గా రెడీ అవుతారు. ఎన్ని సినిమాలు చేసినా సరే ఈ రోజుల్లో ఇంతమంది ఆడియన్స్ కి ఈ రకంగా దగ్గర అవడం అనేది చాలా పెద్ద విషయం. మీరు ఎందుకు మా ఇంద్రజ గారిని ఊరికి ఏడిపిస్తూ ఉంటారు? అది నాకు నా ర్యాపో ఏంటంటే, ఇప్పుడు నేను జబర్దస్త్ లో ఉన్నప్పుడు రోజా గారికి నాకు మధ్య కూడా ఇలాంటి కౌంటర్స్ ఉంటాయి. డీలో ఉన్నప్పుడు ప్రేమని గారికి నాకు, శ్రద్ధా దాస్ గారికి నాకు, పూర్ణ గారికి నాకు, హన్సిక గారికి నాకు, ఇలా జడ్జులకి నాకు మధ్య ఏ షోలో అయినా ఒక ర్యాపో ఉంటుంది. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు ఇంద్రజ గారికి ఇంద్రజ గారు పాట పాడితే మీరు ఏడిపిస్తుంటారు కదా, ఒకసారి ఇంద్రజ గారు పాట ఎలా పాడతారు నా కోసం ఒకసారి పాడండి. అని అది విన్న వెంటనే మా అందరికి ఒకసారి లుక్ ఇచ్చుకుంటాం అందరం. కాకపోతే ఆవిడ వాయిస్ నిజంగానే సింగింగ్ కి చాలా బాగుంటది. మేమందరం ఏంటంటే ఆ స్పాట్ లో మాకు ఆ రియాక్షన్స్ ఎక్కువ ఫన్ ఇస్తాయి కాబట్టి అందుకని ఇస్తాం అంతే. అలానే ఆది గారు, ఇంద్రజ గారు మీరు ఇంత టామ్ అండ్ జెర్రీలా కొట్టుకొని మొన్న పాట ఏంటండి అంత బాగా పాడేశారు. ఆ రోజు ఏదో సాంగ్ సెలక్షన్ బాగుంది, ఎక్కడో సెట్ అయింది ఆవిడ వాయిస్, కొంచెం నా వాయిస్ కూడా మ్యాచ్ చేశాను. మా కోసం ఒక చిన్న పాట మళ్ళీ పాడతారా? సేమ్ అదే సాంగ్ కావాలి ఇంద్రజ గారుతో పాడిన సాంగ్. నా ప్రాణమా సుస్వాగతం, ఈ జీవితం
నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది, పదే పదే అదని మాటే స్మరిస్తూ ఉంటుంది. ఈ పాట మీరు పాడగానే ఇంద్రజ గారు ఫస్ట్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అసలు ఆ పాట మనకు సెట్ అవ్వదు, బేసిక్గా మనదంతా మాస్. అదేమో చాలా క్లాస్గా ఉంది, ఏదో అలా పాడేసాం, అలా అయిపోయింది. అలానే ఆది గారు మన 12 years ఈవెంట్ జరిగింది కదా జబర్దస్త్లో, అప్పుడు మన నాగబాబు గారు వచ్చారు కానీ రోజా మ్యామ్ రాలేదు. వాళ్ళిద్దరికి కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్న వల్లే రాలేదు అని అంటున్నారు. నాకు తెలిసి డిస్టర్బెన్స్లు ఏం కాదు, కానీ ఆవిడ ఆ రోజు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు ఆ రోజు ఆ షెడ్యూల్కి, అందుకే రాలేకపోయారు. జనరల్గా బయట ఎన్ని రాజకీయాలు ఉన్నా సెట్లోకి వచ్చాక వాళ్ళందరూ కూడా ఆ రాజకీయాలను పక్కన పెట్టే వస్తారు. ఇది వేరు అది వేరు మా కంప్లీట్గా. ఏ రోజు కూడా ఈ రెండింటిని కలిపి చూడొద్దని నేను ఆడియన్స్కైనా ఈ సోకాల్డ్ సోషల్ మీడియా వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటంటే, ఏ రోజు ఆ రాజకీయాన్ని సినిమాని ఈ రెండింటిని కలపొద్దు అంటాను నేను. ఎందుకంటే అక్కడికి వచ్చాక ఒకలాగా అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఒకటి ఉంటాయి, ఇక్కడికి వచ్చాక కలిసిపోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇది అది ఒకటి కాదు, కానే కాదు. For more videos like this, subscribe Big TV channel.